ఆలోచిస్తున్నారా ఏంటి ఇవాళ యష్మిత ఫోన్ పట్టుకొని కూర్చుంది యోగా చేయించట్లేదు అని? మన యూట్యూబ్ ఛానల్లో సబితా అంటాండి ఒకరు కామెంట్ చేశారు, పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఎలాంటి ఆసనాలు వేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం ఎలా? చూడండి సబితా గారు, నేను ఒకసారి హార్మోనల్ ఇష్యూస్ కోసం యోగానైతే చేయించాను. మీకోసం మళ్ళీ రెగ్యులర్ గా మనకి పీరియడ్స్ రావటం కోసం ఇంకొన్ని ఆసనాస్ అయితే నేను మీతో చేపిస్తానండి. సబితా గారు, ఏమీ మీరు ఆలోచించకండి. ఎక్కువగా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వటానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయండి. ఫిజికల్ స్ట్రెస్ అయినా ఉండాలి, లేదా మెంటల్ స్ట్రెస్, లేదా ఎమోషనల్ స్ట్రెస్. ఈ 3 ఉండటం వల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల పీరియడ్స్ అన్నవి రెగ్యులర్ గా అవ్వవు. చూడండి, మీకు ఫిజికల్ ఒత్తిడి ఉందనుకోండి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి అని మీకు తెలుసు, కానీ మెంటల్ ఒత్తిడి ఉంటే మనకు తెలియదండి. అది ఏంటో కూడా కొంతమందికి తెలియదు. అనవసరంగా మనం వేరే ఏం లేకున్నా కూడా ఆలోచిస్తాము. మీరు రోజు బుక్ పైన రాసుకోండి, మీ థాట్స్ ఎలాంటివి వస్తున్నాయి, మీకు మంచి థాట్స్ వస్తున్నాయా లేదా చెడు థాట్స్ వస్తున్నాయా, నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ వస్తుంటే దాన్ని పాజిటివ్ వేలో ఎలా కన్వర్ట్ చేయాలి. ఇవాళ మీకు ఒక 100 ఆలోచనలు వస్తే రెండో రోజు మీరు అబ్జర్వ్ చేయటం వల్ల 50 అయినా అవుతాయండి. దానివల్ల మనకి మానసిక ఒత్తిడి అన్నది తగ్గుతుంది. ఇంకా ఎమోషనల్ అటాచ్మెంట్స్ దేని మీద పెట్టుకోవద్దండి. మనందరికీ తెలుసండి, ప్రతిదీ శాశ్వతం కాదని అందరికీ తెలుసు, కానీ వచ్చాం కదండి, మనం మానవులం కాబట్టి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము. ఈ ఎమోషనల్ బాండింగ్ని కూడా ఒక హద్దు వరకే పెట్టండి. నేను చెప్పను మరీ వదిలేసి వైరాగ్యంలో వెళ్ళిపోవాలని నేను చెప్పను, కానీ ఎమోషనల్ బాండ్ని కొంచెం తగ్గించుకోండి. మీకు మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. దానివల్ల మనకి 90% మనము ఇష్యూస్ని క్లియర్ చేయొచ్చు. అలాగే యోగా సాధన వల్ల కూడా మైండ్ కామ్ డౌన్ అవుతుంది, ఫిజికల్ మూమెంట్ అవ్వటం వల్ల కూడా మనకి రెగ్యులర్ పీరియడ్స్ అన్నవి అవుతాయి. ఇవాళ మీకోసం మనము కొన్ని సాధనాలు చేద్దామండి. ముందుగా మనము యోగిక్ బ్రీతింగ్ అంటారండి. ఇక్కడ మనము 3 టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ అయితే చేస్తున్నాము. ముందుగా అబ్డామినల్ బ్రీతింగ్. మనం చూసుకున్నట్టయితే చిన్న పిల్లలండి పడుకున్నప్పుడు చూడండి, శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి అవుతుంది, శ్వాసని వదిలేటప్పుడు లోపలికి అవుతుంది. కానీ ఇనిషియల్గా అది చిన్నప్పుడు అండి, పెద్దగా అయ్యేటప్పుడు స్ట్రెస్ వల్ల లేదా భయాల వల్ల బ్రీతింగ్ ప్యాటర్న్ అన్నది చేంజ్ అవుతుంది. చాలామందికి కొంతమంది లంగ్స్ థొరాసిక్ బ్రీతింగ్ చేస్తారు, ఇంకొంతమంది అయితే మన దురదృష్టం ఉంది ఇక్కడ వరకే బ్రీతింగ్ చేస్తారు. దీన్ని క్యావిక్యులర్ బ్రీతింగ్ అంటారండి. షాలో బ్రీతింగ్, అసలు వాళ్ళు శ్వాస తీసుకుంటున్నారా లేదా అని కూడా డౌట్ వస్తుంది. చాలా అనారోగ్య సమస్యలు మనము బ్రీదింగ్ తోనే క్లియర్ చేయొచ్చండి. చూడండి, శ్వాసని డీప్గా ఇన్హేల్ చేయాలి. ముందుగా మన క్యావిక్యులర్ని ఫిల్ చేయాలి, థొరాసిక్ని, తర్వాత అబ్డామినల్ని, ఎంత అయితే అంత. ఇంకా కింది కూడా మనము లంగ్స్ని ఫిల్ చేస్తూ అలాగే బ్రీతింగ్ ఇంకా కంప్లీట్గా లోపలికి తీసుకోండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు ముందుగా అబ్డామినల్ నుంచి బ్రీతింగ్ ని వదులుతారు, తర్వాత థొరాసిక్, దాని తర్వాత క్యావిక్యులర్. చెప్పాను కదండి, ప్యాటర్న్ ఉంది. ముందుగా మనము వాటర్ పోస్తే కింద ఫిల్ అవుతుంది, అలాగే అబ్డామినల్ ని ఫిల్ చేస్తున్నాం, దాని తర్వాత థొరాసిక్, దాని తర్వాత క్యావిక్యులర్. దాని తర్వాత వాటర్ని వంపాలంటే ముందుగా క్యావిక్యులర్, తర్వాత థొరాసిక్, తర్వాత అబ్డామినల్. ఇది బ్రీతింగ్ ప్యాటర్న్ అండి. దీన్ని మనము చేద్దాము కొన్ని క్షణాలు. ముందుగా సుఖాసన లేదా సిద్ధాసనాలో కూర్చోండి. పామ్స్ అప్ చేస్తూ, ఐస్ క్లోజ్ చేస్తూ డీప్గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా ఎక్స్హేల్ చేయండి.
మెల్లగా రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ ముందుగా మీ బాడీని అబ్జర్వ్ చేయండి. తర్వాత చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటారో అప్పుడు 2 చేతుల్ని దగ్గరికి పెట్టి మెల్లమెల్లగా కళ్ళ పైన పెట్టి కళ్ళని ముందుగా చేతులని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి యోగిక్ బ్రీతింగ్. మనము ఈ బ్రీతింగ్ టెక్నిక్ని ఉజ్జయి బ్రీతింగ్ చేయటం వల్ల ఇంకెక్కువగా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు కుదిరితే అలా చేయండి. ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు మన సాధనలో ముందుగా చేయబోయే ఆసన పేరు మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. నిల్చున్న తర్వాత కాళ్ళ వేళ్ళని దూరం పెట్టండి. దాని తర్వాత హీల్ని డ్రాప్ చేయండి. మళ్ళీ కాళ్ళ వేళ్ళని సపరేట్ చేయండి. ఈ లెంత్లో కాళ్ళు ఉండాలండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. తాడాసన, ముందుగా కాళ్ళ వేళ్ళు, తర్వాత హీల్ని డ్రాప్ చేసి కాళ్ళ వేళ్ళు ఈ లెంత్లో ఉండాలి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి మీరు నమస్తేని చెస్ట్ సెంటర్లో పెడుతూ స్క్వాట్ డౌన్ అవ్వండి. శ్వాసని వదిలేటప్పుడు మీరు స్క్వాట్ డౌన్ అవుతారు. శ్వాసని తీసుకునేటప్పుడు పైకి లిఫ్ట్ అవుతారు. చూశారు కదండి, మాలాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా బేస్ చక్రాస్ మీద మనము వర్క్ చేస్తున్నాము. మన మూలాధార స్వాదిష్టాన చక్ర మీద మనం వర్క్ చేసినప్పుడు అక్కడ బ్లాకేజ్ అవుతేనే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తాయి. దీన్ని మనము అన్బ్లాక్ చేయటానికి బీజ మంత్రాలు కూడా ఉన్నాయి, అవి నేను చెప్తాను. అలాగే ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి మాలాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను ముందు చెప్పాను కదండి, మానసిక ఒత్తిడి గురించి. ఫిజికల్ ఒత్తిడి అయితే మనకు తెలిసిపోతుంది, శారీరకంగా మనకి రెస్ట్ కావాలని తెలిసిపోతుంది. కానీ మానసిక ఒత్తిడి చూడండి, లోపల పెట్టుకొని ఒకరు డిప్రెషన్లో అయినా వెళ్ళాలి, అప్పుడైనా వేరే వాళ్ళకి అర్థమవుతుంది, లేదా కోపం రూపంలో వేరే వాళ్ళకి చూపించినప్పుడైనా ఒకరికి అర్థమవుతుందండి. మనకు కూడా తెలియదండి మనం డిప్రెషన్లో వెళ్ళామా, మనం ఇలా ఎందుకు చేస్తున్నామో కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. ఇంకా కొంతమంది అండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తాయండి. చూడండి, ఇంకొంతమంది అసలు ఏం చెప్పరు, కోపం వస్తుంది, అరే ఇప్పుడు గొడవ పడితే ఇది పెద్దగా అవుతుంది ఎందుకులే అని లోపల పెట్టుకుంటారు. ఏమైనా చెప్పాలన్నా అరే ఆయన ఏమంటారు అని లోపల పెట్టుకుంటారు. ఇంట్లోనే చూడండి, పెద్దవాళ్ళకి ఏం చెప్పలేము. ఒక్కొక్కసారి అమ్మాయిలైనా
కోడళ్ళైనా ఒకరికి ఏం చెప్పలేక కూడా లోపల సప్రెస్ చేసుకుంటారు. ఇక్కడి వరకు ఉంటుంది కానీ చెప్పరు. అలానే మనకి ఆడవాళ్ళకి ఎక్కువగా థైరాయిడ్ ఇష్యూస్ అందుకే వస్తాయండి. చూడండి, మగవాళ్ళకి ఎక్కువ రావు, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి. మీరు ఎంత అయితే అంత మీ అభిప్రాయాలని బయట పెట్టడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు థైరాయిడ్ ఇష్యూస్ నుండి బయటపడవచ్చు. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యోగాలో మనకి గొప్ప వరం ఉందండి, ఉజ్జయి బ్రీతింగ్. మనం ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తాం కదండి, థైరాయిడ్ గ్లాండ్ మీద వర్క్ చేస్తాము. అలాగే హమ్ బీజ మంత్రాన్ని చాంట్ చేయడం. మీరు అలా కూర్చొని బ్రీత్ ఇన్ చేయండి, బ్రీత్ అవుట్ చేసేటప్పుడు హమ్ 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 అని ఇలా బీజ మంత్రాలు చాంట్ చేసినా కూడా మనము థైరాయిడ్ని రివర్స్ చేయొచ్చు. యోగా సాధనలో ఇంకా గొప్ప గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయండి. కష్ట తక్షాసన. మనము ఈ స్క్వాటింగ్ పొజిషన్లో ఉంటూ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి లిఫ్ట్ చేసి శ్వాసని వదిలేటప్పుడు అని ఇలా అరుస్తామండి. చూడండి, ఈ కాలంలో మనము డబ్బులు ఇచ్చి, నేను ఒక దగ్గర చూసానండి, ఎక్కువగా డబ్బులు ఇచ్చేసి అక్కడున్న వస్తువులని పగలగొడతారంట. టీవీలని కానివ్వండి, స్పీకర్లని కానివ్వండి, వాళ్ళు వెళ్తారు, మనీ పే చేస్తారు, వాటన్నిటిని బద్దలు కొడతారు. అంటే వాళ్ళు స్ట్రెస్ని, ఎమోషన్స్ని అక్కడ తీసేస్తున్నారనమాట. కానీ యోగాలో మనకి ఈ గొప్ప ప్రాక్టీస్ కష్టతక్షాసన. మనము వోకల్గా గట్టిగా అరవటం వల్ల కూడా థైరాయిడ్ని రివర్స్ చేయొచ్చు. అలాగే మనము తర్వాత ఆసన చూద్దామండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, థైరాయిడ్ ఇష్యూస్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఉష్ట్రాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మన మోకాల పైకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా చూడండి, మీ మోకాలని కింద డ్రాప్ చేయండి. చూడండి, కూర్చునేటప్పుడు నిల్చునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మోకాలను డ్రాప్ చేయమనగానే ఇలా గట్టిగా పడేయడం వల్ల మీ మోకాల చిప్పలు బయటికి వచ్చేస్తాయండి. చాలా కేర్ఫుల్గా, మీ కాళ్ళు కదండి, మెల్లగా డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మీ కాళ్ళ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలంటే మీ షోల్డర్ అంత డిస్టెన్స్ని కాళ్ళ మధ్యలో పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకునేటప్పుడు కుడి చేతిని పైకెత్తి కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. ఇప్పుడు మీరు ఎడమ చేతిని కూడా పైకెత్తి ఎడమ కాళ్ళని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి చూడండి, ఈ భాగాన్ని ముందుకి పుష్ చేస్తూ మీ నెక్ని రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని వదిలేటప్పుడు శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. చూసారు కదండి, ఉష్ట్రాసన ఎలా చేయాలో చూపించాను. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, హోల్డ్ చేయమన్నాను కాబట్టి ఇలానే హోల్డ్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఉండదండి. పుష్ చేయండి, ముందుకి పుష్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. మీరు చూసుకున్నట్టయితే నెక్ దగ్గర ఎక్కువగా ఎక్స్టెన్షన్ చేసాము, ఇక్కడ వర్క్ అవుతుంది. అలాగే అబ్డామినల్ దగ్గర బేస్ చక్రాస్ మీద కూడా మనము వర్క్ చేస్తున్నాము. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఉష్ట్రాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తితిలి ఆసన అండి. బద్ధకోనాసనాలనే మనము తితిలి ఆసనాన్ని అయితే చేస్తాము. చూడండి, ముందుగా కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత 2 కాళ్ళ అరికాళ్ళని టచ్ చేస్తూ ఎంత అయితే అంత దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, ఈ పొజిషన్లో ఉంటారు. దీన్ని బద్ధకోనాసన అంటారు. ఇక్కడ మనము హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళ వేళ్ళ దగ్గర పెడతామండి. పెట్టిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటున్నప్పుడు 2 మోకాలని దగ్గరికి తేయండి. ఎంత అయితే అంత మీ దగ్గరికి తేయండి. శ్వాస వదిలేటప్పుడు మాత్రం 2 మోకాలని కింద వైపున పుష్ చేయండి. చూడండి, ఇలా మనము ఫాస్ట్ పేస్లో కూడా చేయొచ్చు, లేదా స్లో పేస్లో కూడా చేయొచ్చు. మెల్లగా రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, తితిలి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ అన్నది అవుతుంది. అలాగే బేస్ చక్రాస్కి కూడా చాలా మంచిది. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీరియడ్లో క్రాంప్స్ ఉన్నా కూడా, చూడండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిన వాళ్ళకు కూడా పెయిన్స్ ఉంటాయండి. ఆ క్రాంప్స్ని తగ్గించడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే పీరియడ్ని రెగ్యులర్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. కాళ్ళని ముందుగా రిలాక్స్ చేయండి. తర్వాత చేతులని కూడా రిలాక్స్ చేయొచ్చు. ఇదండి తితిలి ఆసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మీరు శ్వాసని తీసుకుంటూ ఛాతీ భాగాన్ని పైకెత్తి మీ నెక్ని రిలాక్స్ చేస్తారండి. చూడండి, మళ్ళీ రిలాక్స్ అయ్యేటప్పుడు ముందుగా మీ కాళ్ళ వేళ్ళని చూడండి. తర్వాత మెల్లగా మీ బాడీని డ్రాప్ చేయండి. చూసారు కదండి, మత్స్యాసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దాము. గుర్తుపెట్టుకోండి, చేతుల పైన మోచేతుల పైన మనం వస్తున్నాము. వచ్చిన తర్వాత ఛాతీ భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. ఇక్కడ మనము నెక్ని రిలాక్స్ చేయలేకపోతే నెక్ అనవసరంగా స్ట్రెయిన్ అవుతుందండి, పెయిన్ అవుతుంది. కాబట్టి నెక్ని రిలాక్స్గా ఉంచండి. మనము కలిసి ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి థైరాయిడ్ ఇష్యూస్ మీద వర్క్ చేయొచ్చు, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీద కూడా వర్క్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనము ముఖ్యంగా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రావాలంటే ఎలాంటి ఆసనాలు చేసామండి. ఈ సీక్వెన్స్ ని, ఈ ఆసనాస్ ని ఇలాగే గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మీరు మీ సాధనాన్ని పొద్దున సాయంత్రం వేళలో చేయండి. దానివల్ల మనము ఇంకా తొందరగా రిజల్ట్స్ అయితే చూస్తాము. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అండి. కఫ దోషం ఉన్న వాళ్ళు, వాత దోషం ఉన్న వాళ్ళ ఫుడ్స్ ని మీరు అవాయిడ్ చేయండి. చూడండి, బాడీలో ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ అయితే కాన్స్టిపేషన్ ఎలా అవుతుందో అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా అవుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఫుడ్లో చల్లగా ఉన్న పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్స్ అలా షెల్ఫ్లో ఉన్నవి తీసుకోవటం. మీరు కోల్డ్ తీసుకోవటం వల్ల కఫ నేచర్ అన్నది పెరిగిపోతుందండి. చల్ల వస్తువులు తీసుకోగానే కఫం పెరిగిపోతుంది. అలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. దీనివల్ల మనము డైట్లో చేంజెస్ చేయటం వల్ల ఇంకా తొందరగా రిజల్ట్స్ని అయితే చూస్తాము. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.